9 నెలల ఉత్కంఠకి తెరపడింది. అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన సునీత విలియమ్స్, బచ్ విల్మోర్ విజయవంతంగా భూమి మీదకి తిరిగి వచ్చారు. వీరి రాక కోసం యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూసింది. వీరిని తిరిగి తీసుకురావడానికి ఇప్పటివరకు కొన్ని ప్రయోగాలు చేసినా వాయిదా పడుతూ వచ్చాయి. ఎందుకు వీరిని భూమి మీదకు తీసుకురావడానికి ఇన్ని నెలలు ఎందుకు పట్టింది? అగ్రరాజ్యానికి ఇది కష్టమైన పనా? సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ క్యాప్సల్ ఫ్లోరిడా సమీపంలో గల సముద్రంలో తెల్లవారుజామున 3 గంటల 37 నిమిషాలకు ల్యాండ్ అయింది. వీరి రాకతో దేశమంతటా వేడుకలు జరుపుకుంటోంది. వీరిని సురక్షితంగా భూమి మీదకు తీసుకొచ్చేందుకు నాసా పటిష్ట చర్యలు తీసుకుంది. స్పేస్ ఎక్స్ క్యాప్సల్ పసిఫిక్ మహాసముద్రం మీదుగా 260 మైళ్లు అంటే దాదాపు 418 కిలోమీటర్ల ఎత్తున కక్షలో ఉండగా విడిపోయి ఫ్లోరిడా తీరానికి సమీపంలో సముద్రంలో ల్యాండ్ అయింది. విలియమ్స్, విల్మోర్ తో పాటు నాసా ఆస్ట్రోనాట్ నిక్, రష్యా కాస్మోనాట్ అలెగ్జాండర్ కూడా స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ క్యాప్సల్స్ లో తిరిగి వచ్చారు. సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ ల్యాండ్ అవ్వగానే వీరిద్దరికి స్పేస్ సెంటర్ లో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇక వారి ఆరోగ్యం కోసం కొన్ని రోజుల పాటు అబ్జర్వేషన్ లో ఉంచుతారు. ఆరు నెలల కంటే వ్యోమగాములు అంతరిక్షంలో ఎక్కువ కాలం ఉంటే వారి ఎముకల సాంద్రత తగ్గుతుంది. గ్రావిటీ సమస్యతో నడవడానికి, కూర్చోవడానికి కొంతకాలం ఇబ్బంది పడతారు. గురుత్వాకర్షణ కలిగిన వాతావరణంలోకి వస్తే ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా వారి శరీరం స్పేస్ ఎనిమియాకు గురవుతుంది. మైక్రో గ్రావిటీ పరిస్థితుల్లో ఎర్ర రక్త కణాలు పాడవుతాయి. దీంతో శరీరం ఆక్సిజన్ అవసరాలను తగ్గించుకుంటుంది. నిస్సత్తువ, అలసట ఏర్పడి శారీరక, మానసిక పనితీరు మారుతుంది. భూమిపై పరిస్థితులకు సర్దుకుపోవడానికి చాలా టైం పట్టే అవకాశం ఉంది. వ్యోమగాములు అంతరిక్షంలోని వాహనం నుంచి కిందకి దిగితే దాన్ని స్పేస్ వాక్ అంటారు. సునీత విలియమ్స్ 2025 జనవరి 30న పసిఫిక్ మహాసముద్రం నుంచి 420 కిలోమీటర్ల ఎత్తులో ఆమె స్పేస్ వాక్ చేశారు. ISS లో ఉన్న సునీత విలియమ్స్ అత్యధిక సమయం స్పేస్ వాక్ చేసిన మహిళా వ్యోమగామిగా రికార్డు నెలకొల్పారు. ఆమె 62 గంటల 6 నిమిషాల పాటు అంతరిక్షంలో నడిచారు. గతేడాది జూన్ 6న 8 రోజుల మిషన్లో భాగంగా సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ బోయింగ్ స్టార్లైనర్ క్యాప్సల్స్ లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. షెడ్యూల్ ప్రకారం జూన్ 14న వీరిద్దరూ భూమికి తిరిగి రావాల్సి ఉంది. స్టార్ లైనర్ లో సాంకేతిక లోపం తలెత్తింది. హీలియం లీకేజ్ గుర్తించడంతో అందులో రావడం సురక్షితం కాదని వ్యోమగాములను అక్కడే వదిలేసి క్యాప్సూల్స్ తిరుగు ప్రయాణమైంది. దాంతో వారు 9 నెలలుగా అంతరిక్ష కేంద్రంలోనే చిక్కుకుపోయారు.